ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి పరీక్షలు ముగియడంతో ఇప్పుడు ఆంధ్ర దృష్టి ఫలితాలపైనే నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 3 తారీఖుతో పరీక్షలు పూర్తి కాగా, ఏప్రిల్ 15 నాటికి జవాబు పత్రాల మూల్యాంకనం కూడా విజయవంతంగా ముగిసింది. తాజా సమాచారం ప్రకారం మే మొదటి వారంలో ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఏడాది మార్కుల లెక్కింపులో పొరపాట్లు జరగకుండా ప్రభుత్వం సరికొత్త ట్యాబ్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది. మూల్యాంకన కేంద్రాల్లో మార్కులను మాన్యువల్‌గా నమోదు చేయడంతో పాటు ఎప్పటికప్పుడు ట్యాబ్‌లను అప్‌లోడ్ చేశారు. ప్రారంభంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురైనప్పటికీ అధికారులు వాటిని పరిష్కరించి సకాలంలో ప్రక్రియలను కూడా పూర్తి చేశారు. పరీక్షలు రాసిన వారు మొత్తం 6,40,916 మంది విద్యార్థులు. హాజరు శాతం రికార్డు స్థాయిలో 99.05% మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా 3,415 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించారు. ప్రస్తుతం మార్కుల ప్రాసెసింగ్ జరుగుతుంది. అంతా సవ్యంగా సాగితే మే మొదటి వారంలో ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇక తెలంగాణలో కూడా అదే విధంగా ఏప్రిల్ 13తో పరీక్షలు ముగిశాయి. సుమారు 5-28 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వగా, అక్కడ కూడా మే మొదటి వారంలోనే ఫలితాలు విడుదల చేసే అవకాశాలున్నట్లు అధికారులు చెప్తున్నారు. సో, మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 6,40,916 మంది విద్యార్థులకు గాను మనకు ఈ యొక్క రిజల్ట్స్ అయితే కొత్త విధానంలో అయితే మనకు ఈ మూల్యాంకనం అయితే చేశారనమాట. సో, మనకు కొత్త విధానం అంటే మార్కులలో లెక్కేసేటప్పుడు గానీ, ఎట్లాంటి పొరపాట్లనేది లేకుండా మాన్యువల్‌గా ఈ యొక్క నమోదైతే చేస్తారు. అయితే ట్యాబ్స్‌లో లెక్కింపు అనేది మనకు చేసి పెడతారనమాట. సో, ఈ విధంగా మనకు కొత్త విధానంలో మార్కులను కూడా ఈసారి మనకు విడుదలైతే చేయబోతున్నారు. ఈ యొక్క మార్క్స్ అనేది పర్టిక్యులర్ డేట్ అనేది అనౌన్స్ చేసిన వెంటనే ఖచ్చితంగా వీడియోస్ అయితే చేసి తెలియజేస్తాను. సో, ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే రిజల్ట్స్‌కి సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.